కరీంనగర్ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముందే కార్పొరేటర్లు కార్యకర్తల మధ్య బాహాబాహి దిగారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందని, సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. మేడిపల్లి సత్యం కలగజేసుకుని కార్యకర్తలకు సర్ది చెప్పారు. కరీంనగర్ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముందే కార్పొరేటర్లు కార్యకర్తలు బాహాబాహికి దిగారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందని, సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. మేడిపల్లి సత్యం కలగజేసుకుని కార్యకర్తలకు సర్ది చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. భాస్కర్, ప్రియా, కరీంనగర్ కాంగ్రెస్ లో వర్గపోరు మరొకసారి బహిర్గతమైందని చెప్పవచ్చు. పిసిసి మన డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సాక్షిగా పార్టీ శ్రేణులు అంటే కరీంనగర్ నగర కాంగ్రెస్ సంబంధించిన పార్టీ శ్రేణులు బాబాయికి దిగాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందని, సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదని, అలాగే నిన్న మొన్న జరిగిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి అక్కడ ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం పోటీ చేయకపోవడం, కనీస పోటీ ఇవ్వకపోవడం అనేది ఏంటి, అసలు బీజేపీతో బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారా అంటూ కొంతమంది కార్పొరేటర్లు వర్గాలుగా విడిపోయి డిసిసి అధ్యక్షుని ముందే మన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బాబాయికి దిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. ప్రియా, మొత్తంగా చూసుకొని సత్యం అయితే ఈ ఆందోళనకు ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళను సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ అంతర్గత విభేదాలు ఇంకెంతకాలం ఉంటాయి. కరీంనగర్ కాంగ్రెస్ కి సంబంధించి ఇప్పటి వరకు మనం అధికారంలోకి వచ్చేయలేదు, థర్డ్ ప్లేస్ లో ఉన్నాం. ఇటువంటి సిచ్యువేషన్ లో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాల్సింది పోయి మరింతగా వాళ్లకు ఒక లోపాయికార ఒప్పందం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు బాబాయికి దిగడం అయితే ఒక కలకలం రేపుతా ఉన్నది. అధికార కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ కు సంబంధించి ఎప్పుడు కూడా కనీసం ఒక చెప్పుకోలేందుకు ఒక లీడర్ లేకపోవడం అనేది తమకు ఇబ్బందిగా మారిందని చెప్పేసి శ్రేణులు అయితే డీసీ అధ్యక్షుని ముందు గొడవ పెట్టుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. ప్రియా, రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.